హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చాన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటి. మనిషి మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయి. యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుండి పుట్టింది. యజ అంటే దేనినైనా ఏకం చేయగలగడం అని అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అనే అర్థం ఉంది. ఈ రెండిటిని కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. మనస్సును, శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మిక తాదాత్మ్యం అందించేదే యోగా అని చెబుతారు. భారతదేశంలో వేదకాలం నుంచే యోగా ఉందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 27, 2014న అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదికను ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ముందు పెట్టారు. దానికి 193 ఐక్యరాజ్య సమితి మద్దతు లభించడంతో అప్పటి నుంచి అంతర్జాతీయ యోగాను జూన్ 21న నిర్వహిస్తున్నారు. ఆ రోజున అన్ని దేశాలు యోగా డేగా పాటిస్తున్నాయి. ఇదే రోజున యోగా జరుపుకోవడానికి మరో ముఖ్య కారణం, ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు జూన్ 21వ తేదీ. పగటి సమయం ఎక్కువగా ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితికి ప్రధాని మోదీ సూచించారు. జూన్ 21, 2015లో ప్రపంచమంతా తొలిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది. భారత్లో ఢిల్లీలోని రాజ్పథ్లో ఆ వేడుకలను నిర్వహించగా 84 దేశాల నుంచి వచ్చిన నేతలు అందులో పాల్గొన్నారు. మొత్తం 35,985 మంది యోగా చేసి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారు. అప్పటి నుండి ప్రతి ఏటా భారత్లో ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆనవాయితీగా అందులో పాల్గొంటున్నారు. శారీరక, మానసిక శ్రేయస్సు కోసం యోగా ఉపయోగపడుతుంది. యోగాసనాలు కండరాల బలహీనతను తొలగించి శరీరం దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. రోజు యోగాసనాలు వేస్తే సుఖమైన నిద్ర కలుగుతుంది. తద్వారా ఒత్తిడి దూరమవుతుంది. మీలో ఎంతమంది ప్రతిరోజు యోగా చేస్తున్నారో కామెంట్లో నాతో షేర్ చేయండి. ఒకవేళ యోగా చేయకపోతే ఇప్పటి నుంచి అయినా చేసి మీ ఆరోగ్యాన్ని, ఒత్తిడి నుంచి కాపాడుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.